ఖురాన్ వినడం శరీరం, హృదయం, మనస్సు మరియు ఆత్మపై ఏ ప్రభావం చూపుతుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో అత్యంత పరిశుద్ధమైన స్వరం ఖురాన్ తిలావత్. పూర్తి తజ్వీద్తో, అందమైన స్వరంతో, సజావుగా ప్రవహించే రాగంతో మన చెవులలో చేరినప్పుడు మన శరీరం కూడా, మన ఆత్మ కూడా, మన హృదయం కూడా నిశ్శబ్దంగా ఉండదు. ఆ స్వరం మీను మార్చేస్తుంది. అవును, నిజంగానే మార్చేస్తుంది. మరియు నేడు ఆధునిక శాస్త్రం కూడా దీనిని అంగీకరిస్తోంది. మీకు అరబీ తెలియకపోయినా ఖురాన్ స్వరం నేరుగా మీ మెదడుపై ప్రభావం చూపుతుంది. శాస్త్రం చెబుతుంది, మెదడు అర్థం కంటే ముందు ధ్వని తరంగాలకు ప్రతిస్పందిస్తుంది. అందుకే ఖురాన్ వినగానే రోమాలు నిక్కబొడుస్తాయి, కళ్లల్లో నీరు మెదులుతుంది, హృదయం నెమ్మదిగా మెత్తబడుతుంది, ఛాతీ విస్తరించినట్టు అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. న్యూరోసైన్స్ ప్రకారం ఖురాన్ యొక్క శాస్త్రీయ రీతిలో ప్రవహించే స్వరం మన మెదడులోని లింబిక్ సిస్టమ్ను వెంటనే చైతన్యపరుస్తుంది. పరిశోధన చెబుతుంది, ఖురాన్ తిలావత్ వినేటప్పుడు హార్ట్ బ్రెయిన్ సింక్రోనే ఏర్పడుతుంది. అంటే గుండె పనితీరు మరియు మెదడు తరంగాలు ఒకే రీతిలో పనిచేస్తాయి. ఖురాన్ యొక్క తాళంతో వ్యాగస్ నర్వ్ ఉత్తేజితమవుతుంది. ఇది శరీరమంతా ఆరామం కలిగించే ముఖ్యనాడి. ఇది చురుకుగా అయిన వెంటనే కోర్టిసోల్ తగ్గుతుంది, ఉద్వేగం సగానికి పడిపోతుంది, శ్వాస నెమ్మదిస్తుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది, భయం తగ్గుతుంది, ఆందోళన తగ్గిపోతుంది, హృదయ స్పందన సమతుల్యమవుతుంది. అందుకే ఖురాన్ బయట నుండి కాదు, లోపల నుండి సిఫా ఇస్తుంది. ఇప్పుడు ఖురాన్ మరియు హదీసుల ప్రకటనలను వినండి. సూరహ్ 39 ఆయత్ 23. అల్లాహ్ అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపచేశాడు. అది పరస్పరం పోలిక కలిగి ఉండే, పదే పదే పునరావృతం అవుతూ ఉండే ఆయుతులతో కూడిన గ్రంథం రూపంలో ఉంది. దానివల్ల తమ ప్రభువుకు భయపడేవారి శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత వారి శరీరాలు, హృదయాలు అల్లాహ్ స్మరణ పట్ల మెత్తబడిపోతాయి. సూరహ్ 17 ఆయత్ 82. మేము అవతరింపచేసే ఈ ఖురాన్ విశ్వాసుల కొరకు ఆశాంతం, స్వస్థత, కారుణ్యప్రదాయిని. సూరహ్ 12 ఆయత్ 57. ఇది మీ హృదయాల కోసం ఉపదేశం, రోగాలకు షిఫా, హిదాయత్ మరియు కరుణ. సూరహ్ 41 ఆయత్ 44. వారు అర్థం చేసుకున్నా లేదా అర్థం చేసుకోకపోయినా ఈ ఖురాన్ హిదాయత్ కూడా, సిఫా కూడా. హదీస్ ముస్లిం. హృదయాల ప్రశాంతత అల్లాహ్ జ్ఞాపకంలోనే ఉంది. మీరే అడిగి చూడండి, మీరు చివరిసారి మనస్సుతో ఖురాన్ ఎప్పుడు విన్నారు? ఈరోజు ఎవరు నిజమైన హృదయంతో, అందమైన స్వరంతో, పూర్తి గౌరవంతో ఖురాన్ వింటారు, అతను ఖచ్చితంగా మారిపోతాడు. ఖురాన్ను పట్టుకోండి, లేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ముక్కలు చేస్తుంది. ఖురాన్ను వినండి, లేకపోతే మీ హృదయం ఖాళీగా ఉంటుంది. ఖురాన్ను స్వీకరించండి, లేకపోతే మీ జీవితం అర్థం లేకుండా గడిచిపోతుంది.